ఓకే, అయితే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ కలవమా అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయాలు కలకత్తాలో కలవు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అమ్మా అంటే కలకత్తాలో ఉంటుంది. తర్వాత జాతీయ అటవీ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదమ్మా అంటే డెహ్రాడూన్. జాతీయ అటవీ పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదమ్మా అంటే డెహ్రాడూన్లో కలదు. అదేవిధంగా ఇందిరాగాంధీ ఫారెస్ట్ అకాడమీ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదమ్మా అంటే డెహ్రాడూన్లో విస్తరించి ఉంటుంది. ఓకే, తర్వాత 5వ పంచవర్షీయ ప్రణాళిక కాలంలో సామాజిక అడవుల కార్యక్రమాన్ని సంబంధించి సామాజిక అడవుల కార్యక్రమాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారమ్మా అంటే సామాజిక అడవుల కార్యక్రమాన్ని భారతదేశంలో 5వ పంచవర్షీయ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. అయితే ఈ సామాజిక అడవుల కార్యక్రమాన్ని ఏ దేశ సహాయంతో ప్రారంభించారమ్మా అంటే కెనడా దేశ సహాయంతో భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. కానీ సామాజిక అడవుల కార్యం ప్రారంభించిన 5వ పంచవర్ష ప్రణాళిక అయినా ఎక్కువ ప్రాధాన్యత 6th ప్లాన్లో సామాజిక అడవుల కార్యక్రమానికి సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి సామాజిక అడవుల పరిశోధన కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదమ్మా అంటే సామాజిక అడవుల పరిశోధన కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదమ్మా అంటే అలహాబాద్. సామాజిక అడవుల పరిశోధన కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందమ్మా అంటే అలహాబాద్లో కలదు. సామాజిక అడవుల పరిశోధన ప్రధాన కార్యాలయం అలహాబాద్. ఇవి సామాజిక అడవులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు పేర్కొంటాం. సామాజిక అడవుల కార్యక్రమాన్ని భారతదేశం ఏ దేశ సహాయంతో ప్రారంభించిందమ్మా అంటే కెనడా దేశ సహాయంతో. సామాజిక అడవుల కార్యక్రమం ఏ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించారమ్మా అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. ఏ పంచవర్ష ప్రణాళిక ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారమ్మా అంటే 6వ పంచవర్ష ప్రణాళికలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దీనికి సామాజిక అడవుల కార్యక్రమాన్ని. తర్వాత బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందమ్మా అంటే కలకత్తాలో. ఇవి అటవీ చట్టాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలుగా పేర్కొంటాం. ఓకే, తర్వాత భారతదేశంలో ఉన్న కొన్ని ముఖ్యమైన జాతీయ పార్కులు, నేషనల్ పార్కులు చాలా ఇంపార్టెంట్ అమ్మ. మీరు ప్రతి ఒక్కటి ఈవెన్ చదవాల్సిన అవసరం లేదు. మనం చెప్పే కొన్ని ముఖ్యమైన ఒక 20-25 ఉంటుంది. అది చదువుకుంటే సింపుల్గా సరిపోతుందమ్మ. భారతదేశంలో కొన్ని ముఖ్యమైన జాతీయ పార్కులు ఒకటేంటమ్మా అంటే బోర్విల్లా జాతీయ పార్క్, బోర్విల్లా నేషనల్ పార్క్. ఈ బోర్విల్లా జాతీయ పార్కుల మరొక పేరు ఏంటమ్మా అంటే సంజయ్ గాంధీ జాతీయ పార్క్ అని కూడా పిలుస్తాం. బోర్విల్లా జాతీయ పార్క్ మరొక పేరు సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అని పిలుస్తాం. ఈ బోర్విల్లా జాతీయ పార్క్ అంటే బోర్విల్లా జాతీయ ఏ రాష్ట్రం కలదమ్మా అంటే మహారాష్ట్ర. ఈ బోర్విల్లా జాతీయ పార్క్లో సంరక్షించబడే జంతువు ఏంటమ్మా అంటే ఇది అరిచే జింకలకు ప్రసిద్ధి చెందింది. వెరీ ఇంపార్టెంట్. అరిచే జింకలు భారతదేశంలో అరిచే జింకలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే బోర్విల్లా. ఏ రాష్ట్రంలో అమ్మా అంటే అది మహారాష్ట్ర. ఈ బోర్విల్లా జాతీయ పార్క్ ఉన్న మరొక పేరే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్.
తర్వాత బన్నేర్ఘర్ జాతీయ పార్క్, ఇది ఏ రాష్ట్రం ఉంటుందమ్మా అంటే బన్నేర్ఘర్ నేషనల్ పార్క్. ఈ బన్నేర్ఘర్ నేషనల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఇది పులులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత డాచిగామ్ నేషనల్ పార్క్, డాచిగామ్ జాతీయ పార్క్ ఇంపార్టెంట్ అమ్మా. డాచిగామ్ జాతీయ పార్క్ ఎక్కడ ఉంటుందమ్మా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది కాశ్మీర్ దుప్పలకు ప్రసిద్ధి చెందింది. డాచిగామ్ జాతీయ పార్క్ జమ్మూ కాశ్మీర్ దుప్పలకు ప్రసిద్ధి చెందింది. తర్వాత దుధ్వా నేషనల్ పార్క్, దుధ్వా జాతీయ పార్క్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఇక్కడ సంరక్షించబడుతున్న జంతువు పులులు. దుధ్వా జాతీయ పార్క్. తర్వాత గిర్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంటుందమ్మా అంటే గుజరాత్. ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందింది. గిర్ జాతీయ పార్క్ ఇంపార్టెంట్. తర్వాత ఘనా జాతీయ పార్క్, దీనినే కిలిడియో జాతీయ పార్క్, దీనినే భరత్పూర్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఘనా లేదా కిలిడియో లేదా భరత్పూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందమ్మా అంటే రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడ ఉందమ్మా అంటే ఇది రాజస్థాన్. భారతదేశంలో అతిపెద్ద పక్షి సంరక్షణ కేంద్రం పేరేంటమ్మా అంటే ఘనా. అంటే భారతదేశంలో ఏర్పాటు చేయబడే అతిపెద్ద పక్షుల జాతీయ పార్క్, భారతదేశంలో అతిపెద్ద పక్షుల జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే ఘనా లేదా కిలిడియో లేదా భరత్పూర్. ఇక్కడ సైబీరియన్ కొంగలకు చెందిన పక్షులు ఈ పక్షి కేంద్రంలో సంరక్షించబడతాయి. చూడమ్మా, బోర్విల్లా వెరీ వెరీ ఇంపార్టెంట్. బోర్విల్లా జాతీయ పార్క్ మహారాష్ట్ర అరిచే జింకలకు ప్రసిద్ధి చెందింది. దీనికి గల మరొక పేరు సంజయ్ గాంధీ జాతీయ పార్క్ అని కూడా పిలుస్తాం. బన్నేర్ఘర్ జాతీయ పార్క్ కర్ణాటక పులులు. డచిగామ్ జాతీయ పార్క్ కాశ్మీర్ దుప్పలకు ప్రసిద్ధిగాంచిన జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే డచిగామ్. ఎక్కడుందమ్మా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. దుధ్వా జాతీయ పార్క్ ఎక్కడుందమ్మా అంటే ఉత్తరప్రదేశ్. ఇది పులులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్, భారతదేశంలో ఆసియా సింహాలకు ప్రసిద్ధిగాంచిన పార్క్ పేరేంటమ్మా అంటే జాతీయ పార్క్ ఏదమ్మా అంటే గిర్ నేషనల్ పార్క్. గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందమ్మా అంటే గుజరాత్ రాష్ట్రంలో. ఇక్కడ గిర్ నేషనల్ పార్క్లో సంరక్షించబడే జంతువు పేరేంటమ్మా అంటే ఆసియా సింహాలు. తర్వాత నెక్స్ట్ వన్ ఘనా లేదా కిలిడియో లేదా భరత్పూర్ నేషనల్ పార్క్. ఘనా, కిలిడియో, భరత్పూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందమ్మా అంటే రాజస్థాన్ రాష్ట్రం. ఈ ఘనా, కిలిడియో, భరత్పూర్ నేషనల్ పార్క్లో సంరక్షించబడే జంతువు ఏంటమ్మా అంటే సైబీరియన్ కొంగలు. దీని ప్రత్యేకత ఏంటమ్మా అంటే భారతదేశంలో అతిపెద్ద పక్షుల జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే ఘనా లేదా కిలిడియో లేదా భరత్పూర్ పక్షుల జాతీయ పార్క్. తర్వాత ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ జాతీయ పార్క్. ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ జాతీయ పార్క్. దీనికి గల మరొక పేరు ఏంటమ్మా అంటే అన్నమలై జాతీయ పార్క్. ఇది ఎక్కడ ఉందమ్మా అంటే తమిళనాడులో కలదు. ఇక్కడ ఏనుగులు మరియు
పులులు సంరక్షించబడతాయి. ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ జాతీయ పార్క్ లేదా దాని గల మరొక పేరు అన్నమలై జాతీయ పార్క్. ఇది చెన్నై అంటే తమిళనాడు చెన్నైలో కలదు. ఇక్కడ ఏనుగులు మరియు పులులు సంరక్షించబడతాయి. తర్వాత జల్దాపారా నేషనల్ పార్క్. జల్దాపారా నేషనల్ పార్క్ ఎక్కడమ్మా అంటే వెస్ట్ బెంగాల్. ఈ జల్దాపారా నేషనల్ పార్క్లో సంరక్షించబడే జంతువు ఏంటమ్మా అంటే పులులు. తర్వాత జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ ఎక్కడుందమ్మా అంటే ఉత్తరాఖండ్. ఈ జిమ్ కార్బెట్ జాతీయ పార్క్లో సంరక్షించబడే జంతువు పులులు. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ యొక్క ప్రత్యేకత ఏంటమ్మా అంటే భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే జిమ్ కార్బెట్. దీన్నే హేలీ జాతీయ పార్క్ అని కూడా పిలుస్తాం. హేలీ జాతీయ పార్క్ అని కూడా పిలవడం జరుగుతుంది. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే జిమ్ కార్బెట్ జాతీయ పార్క్. దీన్ని మరొక పేరుతో ఏమని పిలుస్తారమ్మా అంటే హేలీ జాతీయ పార్క్ అని పిలుస్తారు. ఎక్కడుందమ్మా అంటే ఉత్తరాఖండ్. దేనికి ప్రసిద్ధి చెందిందమ్మా అంటే పులులు. తర్వాత కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందమ్మా అంటే అస్సాం. ఈ కజిరంగా జాతీయ పార్క్ వద్ద సంరక్షించబడే జంతువు ఏంటమ్మా అంటే ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆసియా సింహాలకు ప్రసిద్ధిగాంచిన జాతీయ పార్క్ గిర్. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే కజిరంగా జాతీయ పార్క్. ఇది అస్సాం రాష్ట్రంలో కలదు. తర్వాత కన్నేర్ఘడ్ జాతీయ పార్క్. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పులులకు సంబంధించింది. కన్నేర్ఘడ్ జాతీయ పార్క్ ఎక్కడమ్మా అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పులులకు సంబంధించింది. తర్వాత మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇది ఎక్కడమ్మా అంటే అస్సాం రాష్ట్రంలో కలదు. ఇక్కడ పులులు సంరక్షించబడతాయి. ఇందిరాగాంధీ హై ఆల్టిట్యూడ్ లేదా అన్నమలై జాతీయ పార్క్ తమిళనాడు రాష్ట్రంలో ఏనుగులు మరియు పులులు. దీన్ని మనం జల్దాపారా నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పులులకు ప్రసిద్ధి చెందింది. జిమ్ కార్బెట్ జాతీయ పార్క్, దీనికి గల మరొక పేరు హేలీ జాతీయ పార్క్. ఇది దేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే జిమ్ కార్బెట్. ఈ జిమ్ కార్బెట్లో సంరక్షించబడే జంతువు ఏంటమ్మా అంటే పులులు. కజిరంగా జాతీయ పార్క్, వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే కజిరంగా. ఎక్కడుందమ్మా అంటే అస్సాం రాష్ట్రంలో. కన్నేర్ఘడ్ జాతీయ పార్క్, ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలదు. ఇది పులులకు ప్రసిద్ధి చెందింది. మానస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడమ్మా అంటే పులులకు సంబంధించింది. ఇది అస్సాం రాష్ట్రంలో కలదు. తర్వాత నామ్దాపా జాతీయ పార్క్ ఒరిస్సా రాష్ట్రంలో కలదు. నామ్దాపా జాతీయ పార్క్ ఒరిస్సా రాష్ట్రంలో కలదు. ఇది జింకలకు ప్రసిద్ధి చెందింది. నామ్దాపా నేషనల్ పార్క్ ఒరిస్సా, జింకలు. తర్వాత నందన్ కానన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్, ఇది పులులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత పెరియార్ నేషనల్ పార్క్
కేరళ రాష్ట్రంలో కలదు. పెరియార్ నేషనల్ పార్క్ కేరళ రాష్ట్రంలో కలదు. ఇది దేనికమ్మా అంటే ఏనుగులు మరియు పులులు. తర్వాత రంగూన్ తిట్టు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇది. రంగూన్ తిట్టు జాతీయ పార్క్, రంగూన్ తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం, రంగూన్ తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదమ్మా అంటే కర్ణాటక. ఇది పక్షులకు ప్రసిద్ధి చెందింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రంగూన్ తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఇది పక్షులకు ప్రసిద్ధి చెందింది. రంగూన్ తిట్టు పక్షి సంరక్షణ కేంద్రం కర్ణాటక రాష్ట్రంలో పక్షులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత రాజీవ్ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్, రాజీవ్ టైగర్ వ్యాలీ పార్క్. దీన్నే నాగార్జున సాగర్ జాతీయ పార్క్, నాగార్జున సాగర్ నేషనల్ పార్క్ అంటారు. ఇది ఎక్కడమ్మా అంటే ఏపీ మరియు తెలంగాణ సరిహద్దులో కలదు. ఇక్కడ ఏనుగులు సంరక్షించబడతాయి. రాజీవ్ టైగర్ వ్యాలీ పార్క్ లేదా నాగార్జున సాగర్ టైగర్ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ నేషనల్ పార్క్ ఎక్కడమ్మా అంటే ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి సరిహద్దులో కలదు. తర్వాత పెరియార్ జాతీయ పార్క్ ఎక్కడ కలదమ్మా అంటే ఇది కేరళ రాష్ట్రంలో కలదు. తర్వాత నందన్ కానన్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రమా అంటే అరుణాచల్ ప్రదేశ్. నామ్దాపా జాతీయ పార్క్ ఒరిస్సా రాష్ట్రంలో కలదు. నామ్దాపా జాతీయ పార్క్. జింకలు తర్వాత పులులు, అరుణాచల్ ప్రదేశ్ పులులు. సరే నందన్ కానన్, నందన్ కానన్ జాతీయ పార్క్ ఒరిస్సా. జింకలు నామ్దాపా అరుణాచల్ ప్రదేశ్ పులులు. నందన్ కానన్ జాతీయ పార్క్ జింకలకు ప్రసిద్ధి చెందింది. నామ్దాపా పులులు, నామ్దాపా నేషనల్ పార్క్ వచ్చేసి మనకు పులులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత నెక్స్ట్ వన్ సరిస్కా పులుల జాతీయ పార్క్. సుల్తాన్పూర్ పులుల నేషనల్ పార్క్. సైలెంట్ వ్యాలీ పులుల నేషనల్ పార్క్. సిమ్లీపాల్ పులుల నేషనల్ పార్క్. తర్వాత శిఖారీదేవి జాతీయ పార్క్. తర్వాత సుందర్బన్ జాతీయ పార్క్. సుందర్బన్ జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదమ్మా అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. సుందర్బన్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. ఇక్కడ బెంగాల్ టైగర్, ఇక్కడ బెంగాల్ టైగర్ అనే జంతువు సంరక్షించబడుతుంది. సుందర్బన్ జాతీయ పార్క్లో సంరక్షించబడే జంతువు ఏంటమ్మా అంటే బెంగాల్ టైగర్. తర్వాత సరిస్కా పులుల పార్క్ లేదా సరిస్కా నేషనల్ పార్క్. సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో పులులకు ప్రసిద్ధి చెందింది. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా రాష్ట్రంలో కలదు. ఇది కూడా పులులకు ప్రసిద్ధి చెందింది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇది కేరళ రాష్ట్రంలో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడమ్మా అంటే కేరళ రాష్ట్రంలో. ఇది సింహపు తోకగల కోతులకు ప్రసిద్ధి చెందింది. సింహపు తోకగల కోతులకు ప్రసిద్ధి చెందింది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. తర్వాత సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలదు. సిమ్లీపాల్ నేషనల్ పార్క్
ఒరిస్సా రాష్ట్రంలో కలదు. ఈ సిమ్లిపాల్ నేషనల్ పార్క్లో తెల్ల పులులకు ప్రసిద్ధి చెందింది. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి చెందమ్మా అంటే వైట్ టైగర్స్. శిఖారి దేవి జాతీయ పార్క్ హిమాచల్ ప్రదేశ్ పులులకు ప్రసిద్ధి చెందింది. సుందర్బన్ జాతీయ పార్క్ పశ్చిమ బెంగాల్ టైగర్కి ప్రసిద్ధి చెందింది. సరిస్కా పులుల జాతీయ పార్క్ రాజస్థాన్ పులులకు ప్రసిద్ధి చెందింది. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా రాష్ట్రంలో పులులకు ప్రసిద్ధి చెందింది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ సింహపు తోక గల కోతులకు ప్రసిద్ధి చెందింది. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఒరిస్సా, ఇది తెల్ల పులులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత శిఖారి దేవి జాతీయ పార్క్ హిమాచల్ ప్రదేశ్, ఇది శిఖారి దేవి అనేది పులులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత వాల్మీకి జాతీయ పార్క్, వేదాంగల్ జాతీయ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్. వాల్మీకి జాతీయ పార్క్, వేదాంగల్ జాతీయ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్. వాల్మీకి జాతీయ పార్క్ బీహార్ రాష్ట్రంలో కలదు. ఇది పులులకు ప్రసిద్ధి చెందింది. వాల్మీకి జాతీయ పార్క్ బీహార్ రాష్ట్రంలో, ఇది పులులకు ప్రసిద్ధి చెందింది. వేదాంగల్ జాతీయ పార్క్ తమిళనాడు రాష్ట్రంలో, ఇది పక్షులకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం, భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం పేరేంటమ్మా అంటే వేదాంగల్ పక్షి సంరక్షణ కేంద్రం. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం పేరేంటమ్మా అంటే వేదాంగల్. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కలదు. ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్క్ ఎక్కడ కలదమ్మా అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇది విభిన్న రకాల పూల మొక్కలకు విభిన్న రకాల పూల మొక్కలకు ప్రసిద్ధి చెందింది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. విభిన్న పూల మొక్కలకు ప్రసిద్ధి చెందింది ఏదమ్మా అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి జాతీయ పక్షి సంరక్షణ కేంద్రం వేదాంగల్. ఏ రాష్ట్రమా అంటే తమిళనాడు. తర్వాత వాల్మీకి జాతీయ పార్క్ బీహార్ రాష్ట్రంలో, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్కడమ్మా అంటే ఉత్తరాఖండ్. ఓకే, ఇవి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన జాతీయ పార్కులుగా పేర్కొంటున్నాం. ఒక్కసారి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన జాతీయ పార్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడమ్మా. బోర్విల్లా, డచ్చిగామ్, దుధ్వా, కజిరంగా, గిర్, ఘనా, జిమ్ కార్బెట్, పెరియార్, రంగుంతిట్టు, సిమ్లిపాల్, సైలెంట్ వ్యాలీ, సరిస్కా, శిఖారి దేవి, వేదాంగల్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఎన్ని ఎగ్జామ్స్ చూడండి, వీటిని మించి అయితే క్వశ్చన్ ఇవ్వడు. తర్వాత నాగార్జున సాగర్ జాతీయ పార్క్, బోర్విల్లా చూడండి అరిచే జింకలకు ప్రసిద్ధి చెందింది.
కాశ్మీర్ దుప్పలకు ప్రసిద్ధి చెందింది. కజిరంగా అస్సాం. ఈ కజిరంగా అనేది ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకు ప్రసిద్ధి చెందింది. గిర్ ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందింది. సైబీరియన్ కొంగలకు ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్. పక్షి సంరక్షణ కేంద్రం. తర్వాత తెల్ల పులులకు ప్రసిద్ధి చెందింది. తర్వాత సరిస్కా, శికారిదేవి అండ్ వేదంగల్. భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి పక్షి సంరక్షణ కేంద్రం పేరేంటమ్మా అంటే వేదంగల్. భారతదేశంలో విభిన్న పూల మొక్కలకు ప్రసిద్ధిగాంచిన జాతీయ పార్క్ పేరేంటమ్మా అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. జనాభా. నెక్స్ట్ టాపిక్ జనాభా. సెన్సెస్. పాస్. హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. సో ఇప్పుడు మనము చాలా రోజుల ఏం చేస్తున్నామంటే మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోచింగ్ కేవలం 99 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం. 99 రూపీస్కి. సో ఈరోజు కూడా దాంట్లో లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము. రేపు నుండినైతే మాత్రం కోచింగ్ ఫీజు 299 అంటే 3 రేట్లు పెరుగుతాయి యాక్చువల్గా. ఓకేనా. సో 290 రూపాయలు అవుతుంది. ఈరోజుకి మీకు లాస్ట్ ఒక అవకాశం ఇస్తున్నాము. సో మనం ఏం చేస్తున్నామంటే 99 రూపీస్కి ఏమి ఇస్తున్నామంటే టోటల్గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు 1150 క్లాసులు ఇస్తున్నాము. డైలీ ఎగ్జామ్ ఇస్తాము. ఈ ఎగ్జామ్ కూడా అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది యాక్చువల్గా. అప్లికేషన్ మెథడ్లో అంటే సో అనాలిసిస్లో అంటే మీరు అనాలిసిస్ చేస్తే తప్ప మీకు రాదు. అప్లికేషన్ మెథడ్లో ఇస్తున్నాము. సో ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొంచెం క్యాష్ రివార్డ్ కూడా ఇస్తున్నాం మనము. సో దాంతోపాటుగా షార్ట్ నోట్స్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా. ఒకవేళ ఇప్పుడు మీకు బుక్స్ చదివేంత టైం లేకపోతే షార్ట్ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. సో కొంచెం స్టడీ మెటీరియల్ కూడా ఇస్తున్నాం యాక్చువల్గా. సో దాంతోపాటుగా మీకు ప్రాపర్ గైడెన్స్ కూడా ఇస్తాం యాక్చువల్గా. మీరు ఏం చదవాలి, ఎట్లా చదవాలి, సో ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, ఇదంతా మేము టోటల్గా చెప్తాము. సో వీటితో పాటుగా ఇంకొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే మేము వాట్సాప్ ఏదైతే ఉందో వాట్సాప్లో మేము ఒక గ్రూప్ ఇస్తాము. ఆ గ్రూప్లో మీతో పాటు లెక్చరర్స్ కూడా ఉంటారు యాక్చువల్గా. ఫ్యాకల్టీ కూడా ఉంటారు. ఆ ఫ్యాకల్టీ ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ 99 రూపీస్ పే చేసి క్లాసులు వినే వాళ్ళకి ఏంటంటే మీరు మా సార్స్తో మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది యాక్చువల్గా. ఫ్యాకల్టీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ మీకు 99 రూపీస్కి నేను ఇవి ఇస్తున్నాను యాక్చువల్గా. మీరు బయట 1,00,000 రూపాయలు పెట్టినా ఇలాంటి అవకాశం ఉండదు. ఫ్యాకల్టీతో మాట్లాడే ఎక్కడ మీకు అలాంటి ఛాన్స్ ఉండదు. కానీ మేము ప్రొవైడ్ చేస్తాం యాక్చువల్గా. సో మంచి అవకాశం, ఈ అవకాశం ఉపయోగించుకోండి. సో నేను ఇంకోటి ఏంటంటే ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళంటే వస్తుందో లేదో ప్రిలిమ్స్ అనుకునే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను యాక్చువల్గా. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒక విషయం చెప్తాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, ఓకేనా, ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉన్న 65 డేస్ లేదా 66 డేస్ సమయం సరిపోతుంది, గుర్తుంచుకోండి, ఓకేనా. నేనేం చెప్తానంటే ప్రతి స్టూడెంట్కి ఒకటే చెప్తాను, చివరి వరకు ప్రయత్నించండి, ఓకేనా. మధ్యలో చేతులు ఎత్తే అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. చివరి వరకు ప్రయత్నించండి, ఓకేనా. ఒక్కోసారి బండ్లు అయితే బండ్లు ఓడలు అవుతాయి, గుర్తుంచుకోండి, ఓకేనా. సో లైఫ్ ఒకటిసారి టర్న్ అవుతుంది. సో అది మీరు చివరి వరకు ఎఫర్ట్స్ పెడితేనే మీ లైఫ్ టర్న్ అవుతుంది, గుర్తుంచుకోండి, ఓకేనా. 99 రూపీస్కే నరసింహ అకాడమీ మేము యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, అది డౌన్లోడ్ చేసుకోండి. స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్తున్నాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసులు కేవలం 99 రూపాయలకే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి, 9550096412 లేదా 6303361487 కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, నేను మీ నరసింహ సార్ను. సో
ఒక జాబు ఇప్పుడు మనకు టోటల్గా 897 పోస్టులు ఇచ్చారు యాక్చువల్గా గ్రూప్ 2 పోస్టులు. ఓకేనా? సో దీనిలో -1 అంటే 896 పోస్టులు. -1 ఏంటంటే ఈ జాబ్ మీదే. సో ఈ జాబ్ మీదే అని ప్రయత్నించండి సీరియస్గా. ఓకేనా? సీరియస్గా ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పింది ఫ్యాకల్టీ చెప్పినట్టు వింటూ మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకుంటూ డైలీ ఎగ్జామ్ చేస్తూ, అది ఆన్లైన్లో జాయిన్ అండి, ఆఫ్లైన్లో వస్తే జాయిన్ కాకండి, అంత టైం లేదు ఇప్పుడు. ఓకేనా? రోజు ఒక 8 గంటలు చేస్తూ లెక్చరర్స్ చెప్పినట్టు వినండి. దయచేసి నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు లెక్చరర్స్ చెప్పినట్టు వినండి. ఓకేనా? వింటే ఖచ్చితంగా ఉద్యోగం మీకు వస్తుంది. ఓకేనా? డైలీ ఎగ్జామ్ చేయండి, స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. ఓకేనా? మీ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితులు చివరి వరకు ప్రయత్నాన్ని అసలు ఆపద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రయత్నిస్తే పోయేది ఏముండదు. సక్సెస్ కమ్స్ విత్ హార్డ్ వర్క్. ఓకేనా? సక్సెస్ అనే హార్డ్ వర్క్తో వస్తుంది, గుర్తుంచుకోండి. ఆ జాబ్ మీదే అని చెప్పేసి 5 సబ్జెక్టులు, ఆ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, ఆర్థమెటిక్ రీజనింగ్ కానివ్వండి, భారత చరిత్ర కానివ్వండి, భారత జాగ్రఫీ కానివ్వండి, తర్వాత సామాజిక శాస్త్రం కానివ్వండి, ఈ 5 సబ్జెక్టులకు తర్వాత వాటికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. ఒక వీడియో లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. సో స్టాండర్డ్ బుక్స్ సంబంధించింది స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి. సీరియస్గా మీరు ప్రిపరేషన్ చేయండి. అది మీరు ఎంప్లాయీస్ అయినా స్టూడెంట్స్ అయినా ఇంకెవ్వరైనా కానివ్వండి, సీరియస్గా ప్రిపరేషన్ చేయండి. చేస్తే 100% మీకు ఉద్యోగం వస్తుంది, నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఓకేనా? ఈ 78 రోజులు రోజు 8 గంటలు చదువుతూ మీరు, ఓకేనా, లేదా ఎంప్లాయీస్ అయితే 5 hours 6 hours చదువుకుంటూ, స్టూడెంట్స్ అయితే 8 hours చదువుకుంటూ మీరు కరెక్ట్గా ప్రయత్నం చేస్తే ఈ ఒక్క జాబ్ మీదే. మిగిలిన జాబులు 896 మాత్రం ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదే చివరి నోటిఫికేషన్ అని ప్రయత్నించండి. ఇప్పుడు నేను టైం పాస్ చూస్తాను, తర్వాత రాస్తాను, ఇట్లే చేస్తాను, నెక్స్ట్ అటెంప్ట్లో చేస్తాను, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు టైం పాస్కి రాసి ఇది జస్ట్ ఒక డెమో లాగా చూసి నెక్స్ట్ దాని ఏమంటారు నెక్స్ట్ నోటిఫికేషన్లో చేస్తాను, నేను బాగా చదువుతాను, అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఇదే లాస్ట్ నోటిఫికేషన్. తర్వాత నోటిఫికేషన్ రావడానికి మళ్ళీ 4-5 years టైం పడుతుంది. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఇది మంచి అవకాశం, సీరియస్ ప్రయత్నం చేయండి. సో ఇంకోటి ఏంటంటే కోచింగ్ సెంటర్లలో వెళ్ళి 1000 లక్షలు వృధా చేయకండి. ఓకేనా? సో మీరు ఇంటికాడ నుండి కూడా చదువుకోవచ్చు. నరసింహ అకాడమీ యాప్లో మనం 99 రూపీస్కే క్లాసులు ఇస్తున్నాం, 99 రూపీస్కే మనం కోచింగ్ ఇస్తున్నాం నరసింహ అకాడమీలో. సో బ్రహ్మాండమైన క్లాసులు ఇస్తాము, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్లాసులు ఇస్తాము, షార్ట్ నోట్స్ ఇస్తాము, స్టడీ మెటీరియల్ ఇస్తాము. ఇంకో 1 weekలో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. 1 week to 10 daysలో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. సోషాలజీ అనే క్లాస్ జరుగుతుంది ప్రజెంట్గా. ఓకే, 99 రూపీస్కి క్లాసులు ఇస్తున్నాము. ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఏమైనా డౌట్ ఉంటే దాని ఏమంటారు నా నెంబర్ కాల్ చేయండి. నరసింహ అకాడమీ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. డైలీ ఎగ్జామ్ కూడా ఇస్తాము. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. 9550096412 లేదా 6303361487 కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.